నుంచి వెయిట్ చేసుకుని మధురపూడి దాకా రింగ్ రోడ్ అడుగుతున్నాం. కొండగుంటూరు నుంచి నాగవరం మీదుగా శ్రీకృష్ణపట్నం, శ్రీరామపురం, దివాంజల మీద గాడాల నుంచి మధురపూడికి రింగ్ రోడ్ అడుగుతున్నాం. ఎందుకంటే గ్రోత్ కారిడార్ వస్తుంది. ఆ ఏరియా అంతా మెట్ట ప్రాంతం ఉంది, చాలా వరకు గ్రోత్ వస్తుంది. సిటీ కూడా రాజమండ్రి సిటీ డెవలప్ అవుతుంది. కొంత కొత్తగా ఇండస్ట్రియల్ కారిడార్ కూడా కావద్దని బాగున్నారు. వర్కౌట్ డ్రైనేజ్ వ్యవస్థ దాని మీద కూడా ప్రపోజల్ చేస్తున్నారు. పుష్పాలకి వర్కౌట్ చేస్తున్నారు. మనం ఎస్టిమేట్ చేశారు. మీకు కూడా చెప్తారు ఒకసారి ఏ డిపార్ట్మెంట్ ఏమేం చేస్తారు. వాటికి సంబంధించి ఎంపీపీ గారు మన వాళ్ళు చెప్పిందంతా కూడా వర్కౌట్ చేయమన్నాం. ఎందుకంటే రాజమండ్రి కాదు, కాలువలు అంటే కూడా స్నానాలు చేస్తారు. ఈ ఊరు కావాలి స్నానాలు చేస్తారు. ఈ ఘాట్లు కూడా ఇంప్రూవ్ చేయమన్నాం. మన మండలంలో అటు కడియలంక కానీ, కొట్టిలంక కానీ, లేకపోతే వేమగిరి కానీ, ఇక్కడ కడియం కానీ ఇవన్నీ ఉన్నాయి కనుక ఇది రేవులు కూడా చేయమని చెప్పాం. ఎస్టిమేట్ చేయమన్నాం. దాని వైపు కూడా మేము దృష్టి సాధిస్తాం. మనం చేస్తూ ఒకటి శాండ్ ఆల్మోస్ట్ ఫ్రీ వెయిట్ రాజమండ్రి, అలాగే రాజారామ చేర్పించాను. అక్కడ కూడా సమస్య ఉంటే నేనే పట్టుబెట్టిన 3 మండలాలు కలిపి 150 కోట్లతో గోదావరి నీరు ఇంటింటికి ఉచితంగా ఇచ్చే కార్యక్రమం శాంక్షన్ తెచ్చాం. క్యాబినెట్ నెక్స్ట్ క్యాబినెట్లో అప్రూవల్ కూడా ఇచ్చేస్తా ఉన్నారు. ఫైనల్గా శాంక్షన్ అయిపోయింది. త్వరలో అది కూడా మొదలుపెట్టి 1 ఇయర్లో మనం ఇంటింటికి నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం. ఉన్న రిజర్వాయర్ కొత్తగా కట్టడం కానీ, పైప్ లైన్ కొత్త పైప్ లైన్ వేయడం కానీ, బొమ్మూరు కాంప్లెక్స్ డెవలప్ చేసుకుంటూ నీరు తెచ్చే కార్యక్రమం అవుతుంది. దాని ద్వారా గ్రామాల్లో బోర్ల మీద ఆధారపడకుండా గోదావరి నీరు ధవళేశ్వరం ఇంటేక్ పాయింట్ తీసుకొని శుద్ధి చేసిన గోదావరి నీరు మనం ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం అమలు చేయబోతున్నాం. దాని త్వరలోనే, ఎందుకంటే గ్రిడ్లో పెట్టల పొరపాటు వాళ్ళు గ్రిడ్లో పెట్టల దాని మీద మళ్ళీ ఫైట్ చేసి దాన్ని గ్రిడ్లో పెట్టేలాగా చేసుకుని 180 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ మనం చేసుకున్నాం. దానికి పైప్ లైన్గా నేను వర్కౌట్ చేసుకున్నాం. రైతు బజార్ కూడా వర్కౌట్ చేశాను. ఇక్కడ కడియంలో రైతు బజార్ కూడా కొంచెం సమస్యలు ఉన్నాయి. అన్నా క్యాంటీన్ యాక్ట్ కూడా ఒకటి ఇచ్చారు మనకి. ఒకటి పంటమూరులో పెట్టారు. నేను నాకు తెలిసేటప్పుడే వాడు పని ప్రారంభించడంలో కొంచెం లేట్ అయిపోయింది. త్వరలోనే ఫ్యామిలీ సెంటర్ అయినా ఒక అన్నా క్యాంటీన్ తేవాలి. లేదా కడియంలో మొదలు పెట్టాం. కడియం ప్లాంట్లో మొదలెట్టాం. కంప్లీట్ చేయడమా లేదా ఫ్యామిలీ సెంటర్ ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. ఫ్యామిలీ సెంటర్లో ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. కేంద్రంలో పిలిచారు. త్వరలోనే అది కూడా వర్క్ బిగిన్ చేస్తారు. రెండోది మనకి ఏదైతే చైతన్య నగర్ దగ్గర ఆరోగ్య శాంక్షన్ అయింది. హైవే ఓవర్ బ్రిడ్జ్ ఆటోమేటిక్ వస్తుంది. ఆ పిల్లలు వస్తుంది. ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది. దాని మీద కూడా స్టడీ చేస్తున్నారు. కాలనీలో రోడ్లు కానీ ఏదైనా కూడా మన స్థాయిలో మనం చేసే అవకాశం లేకుండా ఉంటుంది. ఉన్నందుకు రేపు చేసుకుంటూ వెళ్తున్నాము. ఇవాళ లైబ్రరీలో మనం వర్కౌట్ చేసుకుంటున్నాము. అలాగే గవర్నమెంట్లో కొంత చేయాల్సిన అవసరం ఉంది. మన దగ్గర 2 కాలనీలు వచ్చే కనుక మన మండలంలో మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫండ్ అనేది 10-15 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ కాలనీలో 15 కోట్లు పెడితే కానీ సహకరిస్తుంది. నేను దశవారీగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, కరెంట్ అయితే వేసేస్తారు, లైట్లు వేస్తారు, కానీ రోడ్లు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దానికి కొంత మనం లోకల్ బాడీ నుంచి తీసుకోవాలి. కొంత ఎమ్మెల్యేస్లో మ్యాచింగ్ చేసుకుంటూ వెళ్తామని ఆలోచన చేసి తొందరగా దాన్ని కూడా మొదలు పెడతాం. ఒకటి ఏదైతే ఇప్పుడు హౌసింగ్ క్లారిటీ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్కీమ్ వస్తుంది. మళ్ళీ ఫర్దర్ సెషన్ అవుతుంది. ఎవరైతే ఇల్లు స్థలం ఉందో వాళ్ళు కట్టుకున్న దాంట్లో కట్టిస్తున్నారు. ఎన్ఐఎం చేసే 2.5 లక్షల రూపాయల దాకా ఉంది. 1,50,000 2.5 లక్షల రూపాయల దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీకి వేరే దశలో ఇస్తూ ఉన్నారు. దాన్ని కూడా అవగాహన చేసుకుని ప్రపోజల్స్ అన్ని రెడీ చేసుకోవచ్చు. రెడీగా ఉంటే ఏ క్షణం ఇచ్చినా ముందుగా వెళ్ళిపోవచ్చు. దాని మీద వర్కౌట్ చేయటం. కరెంటు సంబంధించి ఇప్పుడే అన్నాం, మండలంలో లో వోల్టేజ్ లేకపోవడానికి లేదు. కరెంటు సమస్య వద్దు. మంచినీళ్ళు అక్కడ వస్తుంది. ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉంటే మన బోర్ల మీద ఆధారపడిన ప్లస్ వస్తుంది. దాన్ని కూడా జాగ్రత్తగా చేసుకుని పోతాము. ఎన్ని ట్రాన్స్ఫర్లు కావాలని ఇస్తాం. ట్రాన్స్ఫర్లు ఎన్ని కావాలని ఇస్తాం. కండక్టర్